రంజాన్ పండుగను పురస్కరించుకుని సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో ముషీరాబాద్ నియోజకవర్గంలో 3000 మంది మైనారిటీలకు రంజాన్ కిట్లను బొలక్పూర్ డివిజన్ గుల్హాన్ నగర్లో అంజుమన్ షాదీఖానాలో డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆధ్వర్యంలో పేద ముస్లింలకు రంజాన్ కిట్లను అందజేశారు. ముఖ్య అతిథిగా హాజరైన అరవింద్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని 15 ప్రధాన మసీదులకు రంజాన్ కిట్లను ఇఫ్తార్ విందులకు ఒక్కొక్క మసీదుకు ₹1,00,000 అందించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సయ్యద్ మసూద్, సయ్యద్ మొయ్యునుద్దీన్, అక్బర్ అలీ, నక్కా కృష్ణగౌడ్ పాల్గొన్నారు. ఈరోజు బోలక్పూర్లో ఐషా ఫంక్షన్ హాల్లో బోలక్పూర్ అధ్యక్షులు జఫీర్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ సీనియర్ నాయకులు మక్సూద్ భాయ్ ఇంకా ఇతర నాయకులు అందరూ కలిసి ఏదైతే గవర్నమెంట్ తరఫున రంజాన్ కిట్ ఇవ్వడం జరుగుతుందో దాని సందర్భంగా ఈరోజు అందరు లేడీస్ని, ఫ్యామిలీ మెంబర్స్ని పిలిచి వాళ్ళకు మర్యాదపూర్వకంగా రంజాన్ కిట్లు ఇవ్వడం జరిగింది. మరి దాదాపు 13 నుంచి 14 మసీద్లకు నిన్న రాత్రినే గవర్నమెంట్ తరఫున అమౌంట్ కూడా ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. ఈరోజు ఈవినింగ్ 6 గంటలకి ఇఫ్తార్ విందువి ఇక్కడ బోలక్పూర్ ప్రజలకు అందరికీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాదాపు 1000 నుంచి 1500 మందికి ఫుడ్ కూడా బిర్యానీ కానీ వాళ్ళకి ఇష్టం వచ్చిన ఏవైతే ఐటెంలు ఉంటాయో అన్నీ వండుకొని ఈరోజు ఇఫ్తార్ ప్రభుత్వం తరఫున ఏదైతే డబ్బులు ఇస్తారో దాని ప్రభుత్వం తరఫున ఇది ఏదైతే బోలక్పూర్లో ఈరోజు ఇఫ్తార్ విందు ఉంది. అదేవిధంగా మీ మీడియా సోదరులకు కూడా అందరూ కూడా వచ్చి ఇఫ్తార్ విందును ఇక్కడ ఏర్పాటు చేసిన దానికి పాల్గొనాలని ఈరోజు మీ అందరికీ కూడా కోరుతూ, మళ్ళీ అడ్వాన్స్గా అందరూ ముస్లిం సోదరులకు కానీ కుల మతాల అతీతంగా అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. మరి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని అల్లాని పేర్కొంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ.